ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన బిజీగా కొనసాగుతోంది. కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతున్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రానికి సంబంధించిన విభజన అంశాలు, నిధుల రాకపై చర్చించారు. సీఎం రేవంత్ తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, హెచ్ఎండిఏ జాయింట్ డైరెక్టర్ ఆమ్రపాలి ఉన్నారు. ఆ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు రేవంత్. రాష్ట్రానికి సంబంధించిన పలు విషయాలపై చర్చించారు. ఇటు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తోనూ రేవంత్ భేటీ అయ్యారు. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వాలని వినతి పత్రం అందించారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన బిజీగా కొనసాగుతోంది. కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతున్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రానికి సంబంధించిన విభజన అంశాలు, నిధుల రాకపై చర్చించారు. సీఎం రేవంత్ తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, హెచ్ఎండిఏ జాయింట్ డైరెక్టర్ ఆమ్రపాలి ఉన్నారు. ఆ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు రేవంత్. రాష్ట్రానికి సంబంధించిన పలు విషయాలపై చర్చించారు. ఇటు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తోనూ రేవంత్ భేటీ అయ్యారు. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వాలని వినతి పత్రం అందించారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన బిజీగా కొనసాగుతోంది. కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతున్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రానికి సంబంధించిన విభజన అంశాలు, నిధుల రాకపై చర్చించారు. సీఎం రేవంత్ తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, హెచ్ఎండిఏ జాయింట్ డైరెక్టర్ ఆమ్రపాలి ఉన్నారు. ఆ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు రేవంత్. రాష్ట్రానికి సంబంధించిన పలు విషయాలపై చర్చించారు. ఇటు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తోనూ రేవంత్ భేటీ అయ్యారు. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వాలని వినతి పత్రం అందించారు. డీటెయిల్స్ తెలుసుకుందాం. మదార్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మదార్, కేంద్ర మంత్రులతో రేవంత్ భేటీకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మధ్యాహ్నం వచ్చినప్పటి నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతా ఉన్నారు. మధ్యాహ్నం ఏఐసీసీలో జరిగినటువంటి సమావేశంలో పాల్గొన్నారు. ఆ తర్వాత వరుసగా 5 గంటలకు ఒక కేంద్ర మంత్రిని కలిశారు. 5 గంటలకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపైన ఆయనతో చర్చించారు. ముఖ్యంగా పట్టణాభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులకు సంబంధించి హెచ్ఎండిఏ జాయింట్ సెక్రటరీ అధికారి కూడా పాల్గొన్నారు. ఆ సమావేశంలో సిఎస్ వీరందరూ కూడా ఆ సమావేశాల్లో ఉన్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కొన్ని ఇండ్లకు సంబంధించి అదనంగా ఇండ్లను కోరినట్టుగా తెలుస్తోంది. గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఇండ్ల పథకాలకు సంబంధించి ఒక బెడ్రూమ్ యాడ్ చేసి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం అనేది కూడా చేపట్టింది. దాంతో చాలా వరకు కూడా ఇండ్లు అనేది కూడా గ్రౌండ్ కాలేకపోయాయి. ఈ ప్రభుత్వం కూడా కొత్తగా ఇండ్లు లేనటువంటి వారికి ఇండ్లు నిర్మించేందుకు కూడా వారు ఒక పథకాన్ని అనేది కూడా తీసుకొస్తున్నారు. కాబట్టి కొంత ఎక్కువ మొత్తంలో ఇండ్లు అనేది కూడా తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాల్సిందిగా కోరినట్టుగా తెలుస్తా ఉంది. హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి ముఖ్యంగా మెట్రో ఎక్స్పాన్షన్ కి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. వాటికి సంబంధించిన అంశాలు కావచ్చు, అలాగే ఇతర హైదరాబాద్ కాకుండా మిగతా పట్టణాల అభివృద్ధికి కూడా కేంద్రం నుంచి సహాయ సహకారాలు అందించాల్సిందిగా వారిని కోరినట్టుగా తెలుస్తుంది. ఇక 6:10 ఆ ప్రాంతంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా విభజనకు సంబంధించిన అంశాలు కావచ్చు, వాటికి సంబంధించి చాలా రోజులుగా పెండింగ్ లో ఉన్నాయి. షెడ్యూల్ 9, 10లో ఉన్నటువంటి సంస్థల విభజన, అలాగే ఉమ్మడి ఆస్తులకు సంబంధించినటువంటి విభజన పూర్తి స్థాయిలో జరగలేదు. కేంద్ర హోంశాఖనే ఈ విభజన చట్టానికి సంబంధించిన ఇంప్లిమెంటేషన్ కి సంబంధించి నోడల్ ఏజెన్సీ. ఇది 2 రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి వివాదాల పరిష్కారానికి నోడల్ ఏజెన్సీగా ఉంది. దానికి సంబంధించి ఢిల్లీలో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భవన్ కావచ్చు, లేకపోతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఉమ్మడి ఆస్తులకు సంబంధించిన విభజన ప్రక్రియ అనేది కూడా పూర్తి స్థాయిలో జరగలేదు. వాటికి సంబంధించిన పరిష్కారం చూపించాల్సిందిగా కేంద్ర హోంశాఖ మంత్రిని విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తా ఉంది. వాటితో పాటు ముఖ్యంగా జిల్లాల పెరుగుదల కావచ్చు, వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని కొత్తగా 2 వింగ్స్ ని కూడా నార్కోటిక్ కంట్రోల్ వింగ్ ఒకటి, ఇంకొక వింగ్ కూడా తీసుకొచ్చారు. వాటికి ఐపీఎస్ లో కొరత అనేది కూడా ఉంది. కాబట్టి వాటిని దృష్టిలో ఉంచుకొని ఐపీఎస్ ల కేటాయింపులు అనేది కూడా తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువగా చేయాలి. ఇతర పెండింగ్ అంశాలకు సంబంధించి కూడా చాలా వరకు నిధులు, వెనుకబడిన జిల్లాలకు సంబంధించిన నిధులు కావచ్చు, ఇట్లాంటి నిధుల విడుదల అనేది కూడా జాప్యం జరుగుతూ ఉంది. వాటిని అన్నింటినీ కూడా సాధ్యమైనంత త్వరగా విడుదల చేయాలి. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించాల్సిందిగా కేంద్ర హోంశాఖ మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం గజేంద్ర సింగ్ షెకావత్ తోటి సమావేశం నడుస్తోంది. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి జాతీయ హోదాను
తెలంగాణ ప్రభుత్వం ఎక్స్పెక్ట్ చేస్తా ఉంది. దానిలో భాగంగానే ఈ మీటింగ్ లో ఆ ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఇక మిగతా అంశాలకు సంబంధించి కూడా చర్చ అనేది కూడా నడుస్తూ ఉన్నట్టుగా తెలుస్తోంది. నీటిపారుదల శాఖకు సంబంధించి ప్రాజెక్టుల విషయంలో జరిగినటువంటి గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. కాళేశ్వరంకి సంబంధించిన కుంగుబాటుకు సంబంధించి ఇప్పటికే డ్యామ్ సేఫ్టీ అధికారులు ఒక నివేదిక ఇచ్చారు. ఆ తర్వాత ప్రభుత్వం కూడా దానిపైన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే ప్రకటించారు. ఆ అంశాన్ని కూడా ప్రస్తావించేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక మరొక ఇద్దరు కేంద్ర మంత్రులను కూడా కలవాలని చూస్తా ఉన్నారు. వారి అపాయింట్మెంట్స్ కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. రేపు మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో పీయూష్ గోయల్ ని కలిసి వాణిజ్య ఆహార శాఖ కేంద్ర మంత్రి ఆయనను కలిసి ముఖ్యంగా ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి అంశాన్ని ఆయన దగ్గర ప్రస్తావించబోతున్నారు. నూతనంగా రేషన్ కార్డులకు కూడా పెద్ద సంఖ్యలో తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అప్లికేషన్లు కూడా భారీగా వస్తున్నాయి. వాటిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రానికి సంబంధించిన కేటాయింపుల విషయంలో కొంత ఎక్కువగా కేటాయించాలనేటువంటి కోరేటువంటి అవకాశం ఉంది. ఇక మరొక వైపు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా కలిసేందుకు అపాయింట్మెంట్ అయితే కోరారు. అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఆ వారిని కలిసి కూడా రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ నిధులకు సంబంధించి చాలా అంశాలు ఉన్నాయి. పెండింగ్ నిధులు కావచ్చు, లేకపోతే వచ్చేటువంటి బడ్జెట్ సంబంధించి తెలంగాణకు కొంత ప్రాధాన్యత కల్పించాలంటూ కూడా ఆమెను కూడా కోరేటువంటి అవకాశం ఉంది. గత పర్యటనలో ప్రధానిని కలిసి విభజన హామీలకు సంబంధించి పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలు కావచ్చు, లేకపోతే రాష్ట్రానికి రావాల్సిన చాలా పెండింగ్ నిధులకు సంబంధించి ఇప్పటికే విజ్ఞాపన పత్రం ఇచ్చారు. ఇప్పుడు మరొకసారి ఆర్థిక మంత్రిని కలిసి ఈ అంశాలకు సంబంధించి ఫాలో అప్ చేసేటువంటి ఆలోచనలో సీఎం ఉన్నట్టుగా తెలుస్తోంది. రేపు ఈ భేటీకి సంబంధించి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. సౌజన్య. రైట్ మదర్.